వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మినాల్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆయన విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు మొత్తం 30 ప్రశ్నలు రెడీ చేసినట్లు సమాచారం. అయితే కొన్ని గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగనుంది. మరోవైపు ఈనాటి విచారణ అనంతరం కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా లేక ఆయన్ను అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్ నివాసం వద్ద ఉన్నారు. కేసు విచారణను ఎలా ఎదుర్కోవాలి, ఏ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే అంశంపై ఈ విషయాలను లాయర్ రామచంద్రరావుతో వీరు చర్చిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన నివాసం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే మోహరించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ను తీసుకెళ్లారు. అయితే సదర్ లాయర్ మాత్రం ఏసీబీ కార్యాలయంలో లైబ్రరీ గదిలో మాత్రమే కూర్చోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్ళడానికి హైకోర్టు అయితే అనుమతించలేదు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొందరు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసినట్లుగా సమాచారం. ఒకవేళ కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్ళినట్లు కూడా మనకి తెలుస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా నేను వెనక్కి తగ్గను. రైతన్నలను కాంగ్రెస్ మోసం చేసిన తీరుపైన ప్రజల్లో నేను ఎండగడుతూనే ఉంటాను. పార్టీ శ్రేణులకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై నమోదవుతున్న అక్రమ కేసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఒక లొట్టపీసు కేసు అంటూనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. చూద్దాం మరి కేటీఆర్ ని ఇంటికి పంపిస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇల్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగునా కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం.
నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే సస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రయత్నం చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.